భీమవరం రెండో పట్టణంలోని 36వ వార్డు రామరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 39వ జాతర మహోత్సవాన్ని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు పూజాధికారులు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు గ్రామ శాంతి కోసం ఏర్పాటు చేసిన గ్రామ దేవతల జాతరలు ఉత్సవాలు భావితరాలకు తెలియచెప్పే విధంగా గత 39 సంవత్సరాలుగా మావుళ్ళమ్మ సేవా సమితి ద్వారా మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్న కమిటీ నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం లక్ష్మీ తులసి పార్వతి, రేవూరి గోగురాజులతో పాటు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రామాంజనేయులతో పాటు జాతర మహోత్సవానికి విచ్చేసిన కొటికెలపూడి చిన్నబాబు, చనమల చంద్రశేఖర్, కోళ్ల నాగేశ్వరరావు, కోమటి రవికుమార్, బండి రమేష్, గాదిరాజు తాతరాజు, చింతలపాటి బంగారాజు, పళ్ళ యేసుబాబులను సత్కరించారు. జాతర మహోత్సవంలో కళా బృందాలు ప్రదర్శించిన శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, కేరళ వాయిద్య బృందాలు, బుట్టబొమ్మలు, కోయ డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పంచా లక్ష్మణరావు, రామాయణం సుధీర్, మావూరి సుందర్రావు, కోరసిక వెంకటేశ్వరరావు, అల్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏ వార్డు ఇది? 36వ వార్డు రామరాజు తోటలో చిన్న మావుళ్ళమ్మ గారి 39వ జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా గతంలో కీర్తిశేషులు రామాయణం రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, గోగురాజు గారి ఆధ్వర్యంలో, ఈ వార్డు ప్రజల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ జాతర చేస్తారు. అమ్మవారి ఆశీస్సులు ఈ వార్డు ప్రజలందరి మీద ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ జాతర చేస్తున్నందుకు వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ వార్డు ప్రజలందరూ ఆయుర్వేద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఫలితాలు వచ్చాక ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి అందరూ ఎంతో ఆప్యాయతతో నన్ను ఆహ్వానించారని కేకే సర్వే సీఈఓ కొండేటి తెలిపారు. భీమవరం వచ్చిన కేకే ఆయన మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది నన్ను కలవాలని, నన్ను ఆహ్వానించిన నాకు మాత్రం భీమవరం ప్రజలను కలవాలని నాకు అనిపించిందని కేకే అన్నారు. నా సర్వేలో ఎటువంటి ఇబ్బందులు, రాగద్వేషాలు లేకుండా ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్స్ వచ్చాక ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి దేశాన్ని నుంచి ఒక్కసారి మీరు రండి సార్, ఒకసారి కలవాలనుకుంటున్నాం, మిమ్మల్ని సన్మానించుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, ఇలా రకరకాలుగా ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్ రావడం జరిగింది. కాకపోతే మనకు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండడం, లేదా మనకు నెక్స్ట్ కంపెనీని ఎలా డెవలప్ చేయాలి అన్న దాంట్లో రకరకాల మీటింగ్తో బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళడం జరగలేదు. బట్ ఒక 4 రోజులు మటుకు వెళ్ళాలి. అందులో ఒక్క వీకెండ్ అంటే ముఖ్యంగా ఒక్క ఆదివారం మటుకు ఎన్నో రిక్వెస్ట్ వచ్చినటువంటి ఖచ్చితంగా ఆదివారం మటుకు భీమవరంలో ఉండాలి, భీమవరం ప్రజల్ని కలవాలి ఖచ్చితంగా అని నా మనస్ఫూర్తిగా అనిపించింది. ఎందుకంటే నాకు భయం వేసింది ఒకసారి భీమవరం వాళ్ళండి. ఎందుకంటే నేను ఉండేది ఏరియాకి వచ్చి అక్కడ మామూలుగా నన్ను హత్తుకునేదంటే వాళ్ళ ప్రేమను చూస్తుంటేనే అంత అనిపించింది. మరి భీమవరంకి వస్తే ఎలా ఉంటుందా అని నిజంగా యాక్చువల్లీ భయం వేసింది, ఆ ప్రేమ ఎలా చూపిస్తారా అని. సో అందుకే ఖచ్చితంగా ఆదివారం, మొదటి ఆదివారం మటుకు ఖచ్చితంగా భీమవరం రావాలని కోరుకున్నాను. ఇక్కడ మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక్కడ అందరి ప్రజల్ని, ప్రతి ఒక్కరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నా మనోభావాలు ఏంటి, నేను ఎందుకు సర్వేలోకి వచ్చాను, అసలు నా నిజంగా దేశంలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నానని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, పెద్దవాళ్ళందరికీ, మీడియా ప్రతినిధులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ నేను ఇలాగే కంటిన్యూ చేస్తానని, న్యాయంగా, నిబద్ధతగా, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, ఎటువంటి భయాలకు, ప్రలోభాలకి లోనవ్వకుండా ఖచ్చితంగా ఇదే మార్గంలో వెళ్తానని, నాకు ఈ వచ్చిన పొజిషన్ ని ఖచ్చితంగా మంచికి ఎమ్మెల్యేల ద్వారా చేపించేదానికి, పార్టీల ద్వారా చేపించేదానికి, అది ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ నియోజకవర్గం అయినా ఇలాగే ఘంటాపదంగా చెప్తానని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.